ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. శివాని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉత్కంఠ భరితంగా సాగినటువంటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో జనగామలో మాత్రం హంగు వచ్చింది. అందులో ఇండిపెండెంట్లు నలుగురు గెలవడంతో అయితే వారంతా కూడా కింగ్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. ఎవరు పార్టీకి మద్దతు ఇచ్చినా కూడా చైర్మన్ ఇచ్చిన వారికే మా మద్దతు ఉంటుందంటూ కూడా అటు బహిరంగంగా ప్రకటించడం అయితే ఒక్కసారిగా అక్కడ జనగామలో రాజకీయ ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇటు జనగామలో 30 వార్డులకు గాను అటు 12 అధికార పార్టీ కాంగ్రెస్ గెలిస్తే 13 బీఆర్ఎస్ గెలిచింది, 1 సిపిఎం గెలిచింది. అది మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నప్పటికీ 4 ఇండిపెండెంట్లు గెలిచారు. అందులో 2 కాంగ్రెస్ రెబల్స్, 1 బీఆర్ఎస్ రెబల్ ఉన్నారు. అయితే అటు మరొకరు ఇండిపెండెంట్ గా గెలిచారు. వారిని ప్రసన్నం చేసుకునే పనిలోనైతే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అటు హైడ్రామా కూడా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థులను కారులో తీసుకెళ్తుండగా భువనగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివేరా హోటల్ వద్ద అడ్డుకొని ఆందోళన కూడా చేశాడు. ఇండిపెండెంట్లను తీసుకెళ్లే ప్రసక్తే లేదంటూ కూడా అక్కడ అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అది ఇప్పుడే మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడు అక్కడ వివేరా హోటల్ దగ్గర అటు ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి వర్సెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిగా అక్కడ గొడవ జరుగుతున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం కైవసం చేసుకునే దిశగా ఇండిపెండెంట్లను ప్రసన్నం చేసుకుంటుంది. ఇప్పటి వరకు కూడా జనగామలో హైడ్రామా జరుగుతే ఇప్పుడు అక్కడ హోటల్ వివేరా వద్ద హైడ్రామా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది జనగామలో హంగులో కింగ్ అయ్యే ఇండిపెండెంట్ ఎవరు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అటు ఇండిపెండెంట్ అభ్యర్థులు బయటకు వచ్చి బహిరంగంగా ఎవరైతే మాకు చైర్మన్ ఇస్తారో వారికే మా మద్దతు ఉంటుందంటూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం మరొక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే అటు అధికార కాంగ్రెస్ పార్టీ మరి ఎలాంటి సమాలోచనతో ముందుకు వెళ్తుంది, ఎవరిని ప్రసన్నం చేసుకుంటుంది? అటు ఎక్స్ అఫీషియో ఓటు అటు బీఆర్ఎస్ కు ఒకటి ఉంది, ఇటు కాంగ్రెస్ కు ఒకటి ఉంది. ఈ 2 ఓట్లతో కాకుండా అటు 16 మ్యాజిక్ ఫిగర్ రావాలి. 16 మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఇండిపెండెంట్లు ప్లస్ 3 ఇండిపెండెంట్లు వస్తే సిపిఎం తో కలుపుకుంటే 16 కాంగ్రెస్ పార్టీకి అవుతాయి. లేదంటే 2 ఇండిపెండెంట్లను తీసుకుంటే కనుక అటు బీఆర్ఎస్ కు అవకాశం దక్కే అవకాశం ఉంది. 3 ఇండిపెండెంట్లు ఒకవైపు పోకుండా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ 2 పార్టీలు ప్రత్యర్థులుగా మారి అటు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా బయటికి పంపాలంటూ కూడా ఇండిపెండెంట్లను అక్కడ ఆందోళన చేసి మరి కౌంటింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ సిపిఎం వాళ్ళు ఆందోళన చేశారు. అనంతరం బయటికి పంపించాక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని పల్లరాజేశ్వర రెడ్డి తీసుకెళ్తున్నాడనే నేపథ్యంతో అక్కడ హోటల్ వివేరా దగ్గర అడ్డుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కాంగ్రెస్ ఎంపీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే జనగామలో పెద్ద హైడ్రామా సాగుతుంది. ఇది చైర్మన్ ఎన్నిక వరకు కూడా ఈ హైడ్రామాకు ఉత్కంఠ కొనసాగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే 17 మున్సిపాలిటీలలో 7 మున్సిపాలిటీలు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 3 హంగు వచ్చింది. అందులో జనగామతో పాటు మహబూబాబాద్ స్థానం కూడా హంగే వచ్చింది. ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో అక్కడ చూసినట్లయితే అక్కడ కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే మిత్రపక్షాలు మాకే మద్దతు తెలుపుతాయని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి ఇప్పటి వరకు అయితే అక్కడ కూడా హంగు కొనసాగే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కే సముద్రంలో 16 స్థానాలు ఉంటే అటు బీఆర్ఎస్ 8 స్థానాలు, అధికార కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలవడం అక్కడ టై అయింది. అక్కడ కూడా ఎక్స్ అఫీషియో ఓటే కీలకం కానుంది. అయితే అందులో అధికార కాంగ్రెస్ పార్టీ ఏమైనా జిమిక్ చేస్తుందా అనేది అయితే చూస్తుంది. ఎందుకంటే ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నారు, ఇద్దరు కూడా అటు మహబూబాబాద్ లో హంగు వచ్చింది, ఇక్కడ కే సముద్రంలో హంగు వచ్చింది. అయితే చెరొక చోటు కనుక చెరొక ఎక్స్ అఫీషియో ఓటు కనుక వేస్తే అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకునే అవకాశం అయితే ఉంది. అక్కడ బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. ఒకవేళ ఎక్కడైనా ఒకటి పెట్టుకున్నా కూడా అక్కడ కూడా హంగు వస్తుంది కాబట్టి ఫలితాలను ఎలా చూడొచ్చు, ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది అనేది అయితే కొంత అక్కడ కూడా మహబూబాద్ జిల్లాలోని కే సముద్రం మహబూబాద్ లో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. శివాని, మిగతా 2 చోట్ల వర్ధన్నపేట అటు తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరులో పూర్తి సంపూర్ణ మెజారిటీ సాధించింది. 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 7 వార్డులు మాత్రమే అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇటు వర్ధన్నపేటలో మాత్రం 12 వార్డులకు గాను 6 బీఆర్ఎస్ గెలిస్తే 5 కాంగ్రెస్ గెలిచింది. ఒక సీటు
అటు బీజేపీ గెలిచింది. అయితే ఇక్కడ అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు, మ్యాజిక్ ఫిగర్ మాత్రం వచ్చింది. కానీ అటు ఎక్సాఫిషియో ఓటు చూస్తే గనక అధికార కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఒక ఓటు బీజేపీకి ఉంది. కాబట్టి అక్కడ కూడా ఏదైనా ఉత్కంఠ జరుగుతుందా, సంచలనం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే మాత్రం అక్కడ బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ రెండు మినహా మిగతా 7 అధికార కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 3 చోట్ల హంగు అయితే ఉంది. హంగులో కింగ్ ఎవరు అనేది మాత్రము ఉత్కంఠగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూస్తున్నారు. అటు జనగామ జిల్లా కేంద్రము, ఇటు మహబూబాద్ జిల్లా కేంద్రం, 2 జిల్లా కేంద్రాలు కావడము, 2 చోట్ల కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి అటు మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో అయితే కొంత ఉత్కంఠగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది శివాని. మొత్తానికైతే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 చోట్ల మాత్రం ప్రశాంతంగా ఓట్లు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగింది, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగింది. కానీ ఈ ఉత్కంఠ భరితమైనటువంటి చైర్మన్ ఎన్నిక మాత్రం కొంత ఉద్రిక్తతల చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గెలుపొందిన అభ్యర్థులు పత్రాలు తీసుకున్న తర్వాత తమకంటే తమను ప్రసన్నం చేసుకునే పనిలోనైతే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా అటు మహబూబాబాద్ లో ఇటు జనగామలో 2 చోట్ల కూడా నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఫలితాలు రావడమే కాదు, ఇండిపెండెంట్లను ప్రసన్నం చేసుకునే పనిలో కూడా వాళ్ళకు తాయిలాలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళకు అటు మద్దతు ఇచ్చినటువంటి నజరాన భారీగానే ఉండే అవకాశం అయితే ఉంది శివాని. ఇది ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి తుది ఫలితాలు వెలువడే నాటికి అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగి ఆ నూతన మున్సిపాలిటీలైన ములుగులో అటు మంత్రి సీతక్క హస్తగతం చేసుకుంది, స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి హవా కొనసాగించాడు, మిగతా చోట్ల కూడా కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగించింది శివాని. ప్రశాంత్. సో ఇది ఇప్పుడు వరకు జనగామలో ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు మంచిర్యాల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు, ఫోన్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్. శివాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఓటర్లు అయితే విస్తృత తీర్పు ఇచ్చారని కూడా చెప్పొచ్చు.